గత ఏడాది సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో మంచు ఫ్యామిలీ గురించి ఏ రేంజ్లో ట్రేడ్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య విద్యానికేతన్ విశ్వవిద్యాలయం విషయంలో ఏర్పడిన మనస్పర్ధలు చిలికి గాలివానలా మారి పెద్ద దుమారానికి తెరదింపింది. వీళ్ళ విషయంలో మోహన్ బాబు కూడా కలెక్ట్ చేసుకోవడంతో ఆ గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఎంతలా అంటే మనోజ్, మోహన్ బాబులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కేసు వేసుకునే రేంజ్కి వెళ్ళింది. ఇప్పటికీ వీళ్ళ మధ్య వివాదం సర్దుకోలేదు. కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. మంచు మనోజ్ తన తండ్రికి, అన్నకి దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే మోహన్ బాబు పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లో వచ్చింది. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మోహన్ బాబు తన సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం కోసం తిరుపతి వచ్చారు. మోహన్ బాబు యూనివర్సిటీలో భోగి పండుగ జరుపుకొని సంక్రాంతి సంబరాలను ఎంజాయ్ చేస్తున్న మోహన్ బాబుని ఇక్కడ కూడా మీడియా వదలలేదు. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్కి చెందిన రిపోర్టర్ మోహన్ బాబుని ఒక ప్రశ్న అడుగుతూ, మీ చిరకాల మిత్రుడు చిరంజీవి లేటెస్ట్ చిత్రం మనశంకర్ వరప్రసాద్ గారు సూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద వసూలు రాబడుతూ ముందుకు దూసుకువెళ్తుంది. దీనిపై మీ స్పందన ఏంటి అని అడగగా అందుకు మోహన్ బాబు సమాధానం చెప్తూ, ఇక్కడ కేవలం సంక్రాంతి సంబరాల గురించి మాత్రమే మాట్లాడుకుందాం, సినిమా రాజకీయాల గురించి వద్దు, నేను మాట్లాడను అంటూ చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మోహన్ బాబు చిరంజీవి సినిమా గురించి ప్రస్తావన తీసుకొస్తే మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయారంటూ కొన్ని వెబ్సైట్స్ ప్రచారం చేశాయి. ఇది చూసిన తర్వాత మీరేంట్రా బాబు, సమయం సందర్భం లేకుండా చిరంజీవి సినిమా ప్రస్తావన మోహన్ బాబు వద్దకు తీసుకొని రావడం, ఆ తర్వాత దీనిపై ఇష్టం వచ్చినట్టు కథనాలు ప్రచారం చేయడం అలవాటైపోయింది. మంచిగా చెప్పినా, కటువుగా చెప్పినా మీరు మారరా బాబు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే మోహన్ బాబు చాలా కాలం తర్వాత నాని ది ప్యారడైజ్ చిత్రంతో టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ సినిమాపై టాలీవుడ్లో ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా మోహన్ బాబు 3వ ఇన్నింగ్ కూడా మొదలు పెట్టబోతున్నారు. ఈ జనరేషన్ ఆడియన్స్ని ఆయన ఏమాత్రం అలరిస్తారో చూడాలి మరి.